కలిసొచ్చే కాలం ఉంటే నడిచొచ్చే కొడుకు పుడతాడు అని అంటారు. నిజంగా ఏ ముహూర్తాన మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం ఫామ్ చేసిందో, ఏ ముహూర్తాన చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టారో నిజంగా ఆల్ టైమ్ రికార్డులోని ఒక రకంగా పనులు చకచకా జరుగుతున్నాయి, చకచక నిధులు కనిపిస్తున్నాయి. ఇక నిర్మాణాల హోరు మొదలవడమే తరువాయి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాజధానికి శుభారంభం జరిగిపోయింది. నేను ఎందుకు ఆల్ టైమ్ రికార్డ్ అని పదే పదే నొక్కి ఒక్కాడిస్తున్నానంటే వరల్డ్ బ్యాంక్ నిధులు మంజూరైపోయాయి. సామాన్యంగా వరల్డ్ బ్యాంక్ నిధులు రావాలి అంటే కూడా చాలా టైం పడుతుంది. మనం ప్రతిపాదనలు పంపాలి, వాళ్ళు రావాలి, ఇక్కడికి వచ్చి అన్ని చెక్ చేసుకోవాలి, మనవి వాళ్ళవి పేపర్ వర్క్. ఆల్మోస్ట్ 6 నుంచి 8 నెలలకు ఒకసారి సంవత్సరం పైబడిన టైం కూడా పట్టినా కూడా మనకు ఆశ్చర్యపోకర్లేదు. కానీ మీరు గమనించండి, కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 నెలలైంది. 6 నెలల్లో వచ్చిన వెంటనే కూడా ఇది కాదు, ఒక 3వ నెల నుంచి పని ప్రారంభించారు. జస్ట్ 3 నెలల్లోనే ప్రతిపాదనలన్నీ పంపడం అయిపోయింది, అన్ని అయిపోయినాయి, డబ్బులు విడుదల కూడా రెడీగా ఉన్నాయి. అంటే ఏ టైంలో అయినా సరే ఇక మనకి సంక్రాంతి తర్వాత టెండర్లు పిలుస్తారు, పనులు ప్రారంభమవుతాయి. అందుకే అన్నాను, వచ్చిన టైమో లేకపోతే ముహూర్త బలమో కలిసొచ్చే కాలమో నిజంగా నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నది. అందుకే వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చేసాయి. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో నుంచి కూడా ఇంకొక 16,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. ఈ జర్మన్ సంస్థ KfW కూడా అందులో భాగంగా ఒక 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 62,000 కోట్ల రూపాయల నిర్మాణాలు చేపట్టడానికి 3 ఏళ్లలో టార్గెట్ పెట్టుకుంటే 31,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి నిర్మాణాలకి. అంటే ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఏపీలో శుభారంభం, కొత్త నిర్మాణాలు అంతా కూడా స్టార్ట్ కాబోతోంది. కాబట్టి సంక్రాంతికి టైం ఉన్నా కూడా సంక్రాంతి ముందే వచ్చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కనిపిస్తోంది. ఇదేదో అతిశయోక్తిగా ఓవర్గా హైప్ గా చెప్పడం కాదు. మీరు గమనించండి, 6 నెలల్లో జరిగిన పరిణామాలు, జరిగిన యాక్టివిటీ ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మనకు చూపిస్తాయి. అది పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ప్రతిపాదనల విషయంలో కానీ గ్రౌండ్ అయినా అని కాదు. కేవలం 6 నెలల్లో దాదాపుగా 6 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి దాదాపుగా. అవి ప్రతిపాదనల రూపంలో ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ అవడానికి ఎనీ మూమెంట్ రెడీ. ఎన్టీపీసీ కానీ, గూగుల్ క్లౌడ్ కి సంబంధించినవి కానీ, అమెజాన్ అలాగే వీళ్ళందరూ కూడా పెట్టడానికి సంబంధించి కానీ ఓవరాల్ గా ఇలా అనేక విషయాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క విషయం మనం గమనించాలి, ఏ నిర్మాణాలని పాడుపెట్టాలనుకున్నారో అవి ఇంద్ర భవనాలుగా మారబోతున్నాయి. ఏ రోడ్లను ఇష్టం వచ్చినట్టు తవ్వేశారో అవి తడతడా మారబోతున్నాయి. కళ్ల ముందే దాన్ని శ్మశానంగా శిథిలావస్థకి చేర్చాలనుకుంటున్నారో ఒక రకంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు 3 ఏళ్లలో అదే జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ల ముందు కట్టి చూపించి స్వీట్ రివెంజ్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఒక రకంగా సంక్రాంతికి సంబంధించి హడావిడి ఏదైతే ఉందో ఆ సంక్రాంతి సందడి ముందే మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఒక రకంగా అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అమరావతిలో ఏ అనే అక్షరం ఐ లాస్ట్ లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పటికే డ్రోన్ ఫెస్టివల్ చేశారు. తొలి డ్రోన్ క్యాపిటల్ గా కూడా ఒక పాలసీని తీసుకొచ్చి రూపొందించబోతున్నారు. ఇవే కాకుండా ఒక నిర్దిష్ట ప్రణాళికతో మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీని జెమ్స్ అండ్ జ్యువెలరీ హబ్ గా మార్చబోతున్నారు. వైజాగ్ ని ఫార్మా హబ్ గా తీర్చిదిద్దబోతున్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నారు. రాయలసీమలోని శ్రీ సిటీని మరింత డెవలప్ చేయబోతున్నారు. కర్నూలుని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ హబ్ గా కూడా మార్చేందుకు రంగం సిద్ధమైంది. అంటే కేవలం ఒక్క అమరావతి కాకుండా మొత్తం ఏపీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏవి బలంగా ఉన్నాయి, ఎక్కడ ఏ సోర్సెస్ ఉన్నాయి అన్నవి బేస్ చేసుకుని ప్రధానంగా మనం అంటున్నట్టు జెమ్స్ అండ్ జ్యువెలరీ హబ్, ఫార్మా హబ్, ఎలక్ట్రానిక్ హబ్, రెన్యూబుల్ ఎనర్జీ హబ్ ఇట్లా ఒక్కొక్క నిర్దిష్ట ప్రణాళికతో వెళ్లబోతున్నారు. ఇదే కాకుండా ఇక మంత్రి నారా లోకేష్ గారి కృషి కూడా ఇక్కడ ఖచ్చితంగా అనిర్వచనీయమని చెప్పాలి. నిజంగా ఆయన చేస్తున్న కృషి వల్ల ఇప్పుడు ఏపీలో డీప్ టెక్ అభివృద్ధి చేయడానికి కూడా 2 సంస్థలు, ప్రధానమైన సంస్థలు, అందులో ఫిజిక్స్ వాళ్ళ టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చార్జ్ వీళ్లతో కీలక ఒప్పందాలు జరిగాయి. 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పెట్టి వీళ్లు ఫిజిక్స్ వాళ్ళ అమెజాన్ వెబ్ తో అనుసంధానమై ప్రధానంగా పరిశోధన, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఏదైతే చంద్రబాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా రూపొందించేందుకు ఈ ఫిజిక్స్ వాళ్ళ అమెజాన్
వెబ్ సంయుక్తంగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్, ఉపాధి, విద్య, ఎందుకంటే అవి కల్పించాలంటే కూడా ఇవి కూడా సాధ్యం కావాలి. దాదాపుగా మీరందరూ గమనించే ఉంటారు, జగన్ గారి హయాంలో 130 కేంద్ర రంగ సంస్థలు వెనక్కెళ్లిపోయిన పరిస్థితి. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఈ మధ్య మనం చూసాం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎయిమ్స్ పర్యటనలో భాగంగా వారు కూడా కేంద్ర సహకార నేపథ్యంలో మనకి 10 ఎకరాలు ఇంకా అదనంగా కేటాయిస్తున్నట్టుగా కూడా చెప్పారు. ఒక రకంగా 1 by 1 చకచక అడుగులు పడిపోతున్నాయి ఏ క్షణానైనా. ఇంకొక విషయం, మనకి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, ప్రధానంగా మనకి రైల్వేకి సంబంధించి లైన్ విషయంలో కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ మనకి రైలు అనుసంధానం విషయంలో కూడా మాట్లాడారు. ఇది కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు కీలకమైన రోడ్లన్నింటినీ కూడా హైవేతో అనుసంధానం చేసే విధంగా కూడా మాస్టర్ ప్లాన్ రెడీ అయిన నేపథ్యంలో ఇక కొత్త నిర్మాణాలు, కొత్త హోరు, నిధులు, పెట్టుబడులు, కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఒక రకంగా ఏపీ దశ మారిపోయినట్టే ఉంది. సంక్రాంతి ముందే వచ్చేసిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఇక్కడి నుంచి అన్ని పరిణామాలు? ఏపీలో సంక్రాంతి ముందే వచ్చేసింది, కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఒక పక్కన నిధులు, మరో పక్కన నిర్మాణాల హోరు శుభారంభం కానున్నాయి. అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి డాక్టర్ శ్యామ్ దాసరి, బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రావుకిరణ్ గారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, సో ఎప్పుడెప్పుడు అన్న సమయం వచ్చేసింది. ఒక పక్కన పెట్టుబడుల వరద, ఇంకొక పక్కన నిర్మాణాల హోరు మొదలు కాబోతోంది. కొత్త అధ్యాయం నిజంగా ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. అంటే నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ వెంకటాయపాలెంలో రోడ్డు దొరారు, తుళ్ళూరులో ఇసుక అమ్ముకున్నారు, ఆ రోడ్డు మీద వేసిన కంకర అమ్ముకున్నారు. ఇటువంటి వార్తలు చదివే మనం ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ వచ్చారు అమెజాన్ తో కలిసి, టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ వస్తున్నది, ఇక్కడ అవి వస్తున్నాయి, ఇక్కడ ఈ పరిశ్రమలు వస్తున్నాయి, అక్కడ ఆ పరిశ్రమలు వస్తున్నాయి, ఇంత పెట్టుబడి వస్తుంది, మీరు చెప్పినట్టు ప్రపంచ బ్యాంకు పెట్టుబడి వచ్చేస్తున్నది అని ఇటువంటి వార్తలు చదవటంలోనే కొంచెం గర్వంగా ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉన్న రోడ్లని కూడా తవ్వుకొని అక్కడున్న కంకర్ని అమ్ముకునే పరిస్థితి నుంచి మనం ఇంత డెవలప్ అయ్యాము అంటే దానికి కారణం ఓటు. ఒక్క ఓటు తోటి మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోయింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయింది కూడా ఓటుతోటే. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకున్నది కూడా ఓటే. అంటే ఇంత మనం ప్రోగ్రెస్ 6 నెలల్లో ఒక ప్రభుత్వం జస్ట్ 3 నెలల్లోనే వచ్చిన 3 నెలల్లో ఈ తతంగం జరిగింది. ఈ తతంగం అంతా జరిగింది. కరెక్ట్ చెప్పారు. అంటే అతి స్వల్ప కాలంలో ఇంత ప్రోగ్రెస్ చూపించటం అనేది అది మామూలుగా వేరే వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే, మీకు ఈ మనం వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి ఇది వచ్చేదంతా కూడా రుణం కాదు, అది ఆ రుణం మనం తీర్చేది కాదు. ఇది ఇక్కడ సిగ్నిఫికెంట్ పాయింట్. అది కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా దాన్ని టేకప్ చేసింది కాబట్టి మనకి ఏంటి అంటే, వాళ్ళ పూచీకత్తుతో వాళ్ళు ఇది కాబట్టి మనకి ఏంటి అంటే, మనం దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవటం ఒక్కటే మన బాధ్యత. దాన్ని యూటిలైజ్ చేసుకొని దీన్ని గనక ఒక మోడర్న్ సిటీగా దీన్ని రూపుదిద్దుకుంటే భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మీకు ఎవడన్నా వచ్చి మీ క్యాపిటల్ ఏది అంటే, మనం తెల్లమొహం వేసుకొని చూసే ఒక దుర్భర పరిస్థితి నుంచి బయటకు వచ్చాం. అది మెయిన్ గా మన దీనికి ఆత్మగౌరవానికి సంబంధించి అదొక ఇష్యూ. ఇక్కడ ఉన్న బిల్డింగులన్నీ కూడా 5 సంవత్సరాల పాటు పాడుపెట్టినా కానీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాటి క్వాలిటీ అంత అద్భుతంగా ఉంది అండి. మన ప్రతి విషయం కూడా ఒక ఐకానిక్ టవర్, సెక్రటేరియట్ కి ఐకానిక్ టవర్ ప్లాన్ చేస్తే ఆ ఐకానిక్ టవర్ దేని గోతుల్లో నీళ్లు నింపి పెట్టారు. ఆ మొత్తం ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అంతా చెదిరిపోవాలని. అది మరి 5 సంవత్సరాల తర్వాత చూసినా కానీ అది మామూలుగానే ఉంది. అంటే స్ట్రెంగ్త్ అట్లాగే ఉన్నది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే,
ఇదంతా కట్టేశారు, తాత్కాలిక భవనాలు. అదేదో టెంపరీ తాత్కాలికం అని ట్రాన్సిట్ అనే పదం వాడలేదు వీళ్ళు ఆ రోజు. ట్రాన్సిట్ అని అంటే అయిపోయేది. అదేదో టెంపరీ అనగానే వెంటనే ఈ జగన్ కి సంబంధించిన మీడియా అంతా కూడా అక్కడ ఏదో గుడారాలు వేసుకొని ఉన్నట్టుగా చిత్రీకరించారు. అవును, గ్రాఫిక్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మొత్తం ఒక కొత్త జోన్ R5 జోన్ క్రియేట్ చేసి మాస్టర్ ప్లాన్ ని సర్వనాశనం చేసే ప్లాన్ చేశారు. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డుకి యాక్సెసిబుల్ అడ్డంగా ఉండే దీన్ని మొత్తం అడ్డంగా ఉండేలాగా వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. ఈ రకంగా అప్పుడు వార్తలు చదివిన మనం ఈ రోజున ఆ రైల్ కనెక్టివిటీ వస్తున్నది, అక్కడ ఈ యూనివర్సిటీలన్నీ వచ్చేస్తున్నాయి, ఇంత ఈ బిల్డింగ్లన్నీ కన్స్ట్రక్షన్ మొదలైపోతున్నాయి, ఐకానిక్ బ్రిడ్జెస్ వచ్చేస్తున్నాయి అని ఇటువంటి వార్తలు చదువుతూ ఉంటే ఇది కదా మార్పు అంటే అని మనం. సత్యమూర్తి ఒక్క పాయింట్ చెప్పండి సార్. ఇంత జరుగుతోంది, ఇంతమంది ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు, ఒక ప్రతిపాదనలు వస్తున్నాయి, ఎలా వెళ్తాము అనేది వెళ్తున్నారు, క్లియర్ కట్ గా చూపిస్తున్నప్పుడు ఎక్కడ ఎవరైతే పాడుపెట్టేశారో, ఎవరైతే తవ్వేశారో, ఎవరైతే నాశనం చేయడానికి సర్వశక్తులు వడ్డారో వాళ్ళు ఎవరు నోరు మీద పట్టలేదేంటి? కొంత సైలెన్స్ ఉన్నారు, మీరు గమనించారా లేదా? జగన్ అండ్ కో గాని వైసీపీ గాని నోళ్లు పడిపోయాయి. అవునండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇది మాట్లాడరు. అందుకనే మీరు చూడండి డైవర్షన్ టాక్టిక్స్. ఇక లా అండ్ ఆర్డర్ లేదంటారు, రైతుల సమస్య అంటారు, ధాన్యం సేకరణ చేయట్లేదంటారు. అంటే ఏంటి అంటే అటువంటి విషయాలు ఒక ఏరియాలో జరిగేవి ఇంకొక ఏరియాలో తెలియవు. అటువంటి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ ప్రాపగాండా చేస్తున్నారు అన్నమాట, యాంటీ క్యాంపెయిన్. ఇప్పుడు నిజంగా మనం అనుకున్నాం పబ్లిసిటీ ఇచ్చేసాం, లేదా టీడీపీ వాళ్ళు డబ్బా కొట్టేశారు, లేదా బీజేపీ వాళ్ళంతా మేమే అనుకున్నా దాన్ని వచ్చి ఖండించచ్చు వాళ్ళు. లేదండి ప్రజలారా వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు, లేదు రాలేదు అన్నట్లు చదువు. కానీ వస్తున్నాయి, అయినా కూడా ఎక్కడ దాని మీద మేము సపోర్ట్ చేస్తున్నామనో లేదా ఇది రైటో రాంగో అన్న ఎక్కడ మాట్లేదు. ఫుల్ పిన్ డ్రాప్ సపోర్ట్ చేయడం పక్కన పెట్టండి. నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ లో ఈ విషయం చెప్పంగానే వీళ్ళు ఇక్కడ మొదలు పెట్టారు కదా, అంత అప్పు తెస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మొదలు పెట్టారు. దాన్ని అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యేటప్పటికి ఆగారు తాత్కాలికంగా. అది ఇక్కడ జరిగింది. వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయటం మొదలు పెట్టారు. కానీ అది బూమరాంగ్ అయ్యేసరికి కొంచెం రోజులు ఆగారు. మళ్ళీ వేరే ఫామ్ లో ఏదన్నా వస్తారు, డెఫినెట్ గా వాళ్ళు రాకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళ నేచర్ ఆ విధంగా ఉన్నది. అంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసేవాడికి ఈ కన్స్ట్రక్షన్ అనేది గిట్టదు, పడదు కదా. అంతేలేండి, వాళ్ళ సహజ స్వభావానికి విరుద్ధంగా జరుగుతున్నది ఇక్కడ అమరావతిలో. టీడీపీతో మాట్లాడదాం. డాక్టర్ దాసరి శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఆల్ టైమ్ రికార్డ్, 3 నెలల్లో అన్ని కూడా చేతి నిండా డబ్బులు పెట్టి ఇక రెడీ టు స్టార్ట్ అన్నట్టుంది. ఎక్కడెక్కడ అన్న వాళ్ళకి అన్ని సమాధానం చెప్తారు. సో ఈసారి గతానికి భిన్నంగా ఎలా వెళ్ళబోతున్నారు, గతంలో జరిగిన మిస్టేక్స్ ని ఈసారి ఎలా అడ్రస్ చేస్తారు, ఎట్లా ఇంకా ఏమన్నా అపోహలుంటే ఎలా తొలగిస్తారు, ఏంటి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలండి. ఇందాక మీరు చెప్పిన ఒక పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే అమరావతిని ప్రజల్ని మార్చడంలో డ్యామేజ్ చేయడంలో ఒక పాయింట్ ఏంటంటే కట్టినటువంటి ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ బిల్డింగ్స్ అన్ని హైకోర్టు కానీ తాత్కాలిక భవనాలు అనగానే ప్రజల్లోకి వీళ్ళు ఏం తీసుకెళ్లారంటే అలా అది కూడా కాదు. సమస్య ఏంటంటే ఇవన్నీ కూల్ చేస్తారు, ఇంత డబ్బు పెట్టి కడుతున్నారు, ఇవి కూల్ చేస్తారు, ఇవన్నీ కూడా తాత్కాలికం 6 నెలలకు 1 ఇయర్కే అన్నట్టుగా ప్రజల్లోకి వాళ్ళ బ్యాడ్ క్యాంపెయిన్ తీసుకెళ్ళగలిగారు. ప్రజలు కూడా ఎప్పుడైతే మేము తాత్కాలికం అన్న మాట వాడామో 100% అండి దాని డ్యామేజ్ అయింది. ఇందాక పెద్దలు చెప్పినట్టు మీ సత్యమూర్తి గారు చెప్పినట్టు మీ క్యాపిటల్ ఎదురు అనే దాని మీద పెద్ద మీమ్స్ అయింది రాష్ట్రం అంతా 5 ఏళ్ళు. ఈ రోజు ఆంధ్రుల యొక్క అడ్రస్ ఏదంటే శాశ్వతమైన ఏకైక రాజధానికి అమరావతి రాబోతా ఉంది. దానికి సంబంధించి గతంలో ఏదైతే ఒక 9 సిటీలుగా
మరి 32,000 ఎకరాలకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ సిటీ కానీ, లేకపోతే టూరిస్ట్ ఫైనాన్షియల్ సిటీ కానీ, జ్యుడిషియరీ సంబంధించి జస్టిస్ సిటీ కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ కానీ, నాలెడ్జ్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, స్పోర్ట్స్ అండ్ మీడియా, ఇవన్నీ కూడా 9 సిటీస్గా ప్లాన్ చేసి డెవలప్మెంట్కి అంతా కూడా చాలా పకడ్బందీకి వెళ్ళినప్పుడు గ్రాఫిక్స్ అన్నారు, తాత్కాలికం అన్నారు, అమరావతి మునిగిపోతుంది అన్నారు. కొంతమంది అయితే ఇంకా ఎదరికేసి శ్మశానాలు దెబ్బన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజలు సమాధి కట్టారు ప్రజా క్షేత్రంలో. ఇప్పుడు ఏంటంటే ఏదైతే మరి మీరు చెప్పినట్టుగా 6 నెలల సమయం అవుతున్నా కూడా దీని ప్రాసెస్ అంతా కూడా వితిన్ ద 3 months జరగటం. దాదాపు ప్రపంచ బ్యాంకు మరి దాదాపు 7,000 కోట్లు, 6,796 కోట్లు, ఆసియా బ్యాంకు 6,796 కోట్లు, అదేవిధంగా కేంద్ర సంస్థ ఏదైతే హడ్కో ఉందో అదొక 16,000 కోట్లు వేరసి దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఈ రోజు అమరావతికి రాబోతా ఉన్నాయంటే ఇది ఒక గేమ్ చేంజర్ అండి డెఫినెట్గా. దాంతోపాటు ఏదైతే క్యాపిటల్ అంటే ఊరికే బిల్డింగ్లు కట్టేసి ఊరికటమే కాదు, అక్కడ ఒక ఏదైతే హైదరాబాద్లో ఇప్పుడు ఎట్లా అయితే ఉందో, మన పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాలిడ్ మాట అన్నారు. మేమంతా కూడా ఈ యొక్క మాదాపూర్ నుంచి కిందకి వెళ్తే కూడా రాళ్ళు రప్పలు చూసాం, కానీ ఆయన అక్కడ ఒక పెద్ద సిటీనే చూశారు. ఆ యొక్క విజన్ అలా ఉంటుందని చెప్పాను. ఏదైతే అప్పుడు 2020 అంటే నవ్వుకున్నారు, ఈ రోజున మనందరూ కూడా కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే 2004 నుంచి నేను హైదరాబాద్ వచ్చిపోతా ఉన్నాను. ఈ రోజు అంటే వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని కంటిన్యూ చేయటం, ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి ఈ రోజున హైదరాబాద్ ఉందని. అలాగా అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏంటంటే ఈ ఒక నగరానికి సంబంధించి ఈ నగరంలో వచ్చేటువంటి సంస్థలతోటి సెల్ఫ్ సస్టైన్ సిటీగా, అంటే దీనికి ఇది పెట్టుబడులు తెచ్చుకుని దీనికి ఇది సర్వైవ్ అవుతూ ఇక్కడ వచ్చే డబ్బులతో మిగతా స్టేట్ని రన్ చేసే విధంగా ఒక డిజైన్ చేసుకురావటం ఆయన తాలూకు ఆలోచన. దాంతోపాటు చూడండి ఈ రోజున 5 ఏళ్లలో ఏదన్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినాయంటే హ్యాండ్ పైపులు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు, లేదంటే నూడిల్స్ షాపులు ఇట్లాంటివి ఓపెన్ చేస్తే ఈ రోజు చూడండి ఒక్కసారిగా నిన్న చూస్తే లోకేష్ గారు ఏదైతే ఫిష్ మార్ట్లు, మటన్ మార్లు ఇట్లాంటివి చేస్తే ఈ రోజు చూడండి అన్ని కూడా మరి ఏదైతే ఫిజిక్స్ అలా పీడబ్ల్యూ కానీ టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టీబీటీ ఫర్ గ్లోబల్ చేంజ్ ఏదైతే ఉందో దాదాపు 1000 కోట్లతోటి, ఒక పక్కనేమో పీడబ్ల్యూ అమెజాన్ దాని భాగస్వామ్య కంపెనీ తోటి కానీ ఇది కానీ ఏ టెక్నాలజీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక 50 ఏళ్ళు ముందు ఆలోచిస్తారండి. ఆలోచిస్తే అప్పుడు ఐటీ ఈ రకంగా ఉండబోతుంది. ఏదైతే రీసెంట్ గా చనిపోయినటువంటి ఎంఎస్ కృష్ణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట అన్నారు. ఆ రోజు వీళ్ళిద్దరు కూడా సమకాలిక చీఫ్ మినిస్టర్స్ గా, ఆయన కర్ణాటక ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గ్లోబల్ గా ఆలోచిస్తాడు, ఆయన ఆలోచన ఒక 20-25 ఏళ్ళు ముందు ఉంటుంది, మేము కొత్తగా ఏం థింక్ చేయక్కర్లేదు, ఆయన ఫాలో అయితే చాలు, మా స్టేట్ మేము డెవలప్ చేసుకోగలం అని చెప్పేసి. అట్లా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భవిష్యత్తు రానుపోతా ఉందో, ఎంతోముందు క్లౌడ్ సిస్టమ్ కానీ నానో టెక్నాలజీ, ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఆ భవిష్యత్తు ఏ రకంగా దీన్ని శాసించబోతా ఉందో భవిష్యత్తుని, దానికి సంబంధించి మిగతా 29 రాష్ట్రాల కన్నా ముందుగా ఇక్కడ తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ పెట్టాలని కానీ, దానికి దాదాపు 1000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి మార్గం కానీ, దాంతోపాటు ఒక 50,000 ఉద్యోగాలు రావటం కానీ, ప్రపంచంలోనే మేటైన ఇప్పుడు ప్రతి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రతి 100 మంది భారతీయుల్లో 25 మంది 30 మంది తెలుగువారు ఉంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్. అలాగే ఏ విషయంలోకి వచ్చేటికి 100 మంది భారతీయులు బయటకు వెళ్తే 50% తెలుగు వాళ్ళు ఉండాలి, అది ఆంధ్రులు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో డెఫినెట్ గా చాలా అంటే తెలుగు వాళ్ళు గర్వించదగ్గ. నేను ఒక ప్రశ్న, మీరు ఇక్కడ టీడీపీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి గత అనుభవాల దృష్ట్యా ఈసారి దాని ఒక ప్రపంచ స్థాయి నగరంగా లేదా ప్రపంచ స్థాయి మేటి క్యాపిటల్ గా తీర్చిదిద్దడంతో పాటు గత అనుభవాల రీత్యా మళ్ళీ ఒకవేళ మీరే ఉంటారో లేదా ఎవరు వస్తారో చెప్పలేం కాబట్టి మళ్ళీ ఎవరన్నా వచ్చినా ఆ స్థాయి విధ్వంసం చేయకుండా, ఆ స్థాయి పాడు పెట్టకుండా జాగ్రత్తలు ఏమైనా తీసుకుని ఆ డెసిషన్ సైడ్ కూడా ఏమైనా ఆలోచిస్తున్నారు? మీరు ఒకటి ఆలోచించాలి మేడం, ఏదైతే సిఆర్డిఏ ఉందో ఇతను అమరావతి లేదు అని చెప్పలేదు, చివరాఖరికి సుప్రీంకోర్టు విత్డ్రాల్ చేసుకుని కేంద్రానికి కానీ సుప్రీంకోర్టు కానీ ఇతను పంపించినటువంటి అఫిడవిట్ మనం చూసాం. కేంద్రంలో మ్యాపింగ్ అయింది అమరావతి క్యాపిటల్ సిటీ గానే. ఇతను ఎంత నాశనం చేయాలనుకున్నా, 3 క్యాపిటల్ అనుకున్నా 1 ఇంచు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి వచ్చింది కదా. అంటే నాశనం అయితే చేయగలిగారు. నేననేది నిర్మించడం కన్నా అలా విధ్వంసం జరగకుండా తీసుకునే నిర్ణయం అనేది ఈసారి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. కాబట్టి ఆ సైడ్ స్టేట్మెంట్స్ మేమైతే వినలేదు ఇప్పటి వరకు. టైం బాండింగ్ వెళ్తుంది మేడం, 3 years లో కంప్లీట్ చేయాలి అమరావతి క్యాపిటల్ అనేది టైం బాండింగ్ వెళ్తుంది. అయితే ఇక్కడ ఆలోచన చేయాల్సింది బిల్డింగ్ ఏమిటి మేడం, ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచ టెక్నాలజీతో 6 నెలల్లో 60 అంతస్తులు కట్టేసేయచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది నథింగ్ మ్యాటర్, కానీ అక్కడ ఆ యొక్క సామాజిక ఒడంబడిక బయట నుంచి ప్రజలు సామాజిక ఒడంబడిక అందుకోసమే 2050కి 35 లక్షల మంది జనాభా
అమరావతి క్యాపిటల్లో నివసించడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంతమంది రావడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ యొక్క ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. అదృష్టం ఏంటంటే మన అవసరం కేంద్రానికి ఉంది, కేంద్రం అవసరం మనకుంది కాబట్టి ఈ జోడీలో కూడా బ్రహ్మాండంగా వెళ్తా ఉంది కాబట్టి ఆ ఇబ్బంది లేదండి. ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు కూడా మాట చెప్పారు, ఏదైతే మీరు అడిగిన దానికి వీళ్ళు కేంద్రం నుంచి ఇచ్చేటువంటి డబ్బులకు సంబంధించి అప్పు చేస్తున్నారు, అప్పులు పాలైపోతుంది, లేకపోతే అది అప్పే రుణం, అంతేగాని అందుకే అంటున్నామండి. దానికి సంబంధించి ఈ బాధ్యత మంద కాదండి, కేంద్రం బాధ్యత. మధ్యలో ఉండేది కేంద్రం. మనం డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కేంద్రానికి, అదేవిధంగా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ మనం సబ్మిట్ చేసుకుంటా ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటారు. మనం అంతేగాని రెడీగా ఉన్నాయి, అంతేగాని మనం రివర్స్ టెండరింగ్ లోకి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా చేద్దాం అని చెప్పానంటే ఈ జరిగినటువంటి విధ్వంసాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా చూడండి, ఈ రోజున చాలా ప్రోగ్రెసివ్ గా స్టేట్ వెళ్తా ఉంది. ఓ పక్కన పోలవరానికి బ్రహ్మాండంగా నిధులు వస్తా ఉన్నాయి. పోలవరం ఏపీ ఏదైతే అమరావతి పోలవరం మీరు చెప్పుకోవడం వేరు, ప్రజల్లోకి అవి తీసుకువెళ్ళి కొంత దాన్ని చొప్పించడం వేరు. అది గతంలో మీరు కొంత మీ గోళ్ళ మీరున్నారు, కంపెనీలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, కట్టుకోవాలి, వాళ్ళు వచ్చి అది టెంపరీ అంట, ఇది కుల రాజధాని అంట, శ్మశానం అంట, ఎత్తుకువెక్కులంట, ఇది కదా అంది. అమరావతి కాదు కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, రకరకాలుగా అన్నారు. అన్న వాళ్ళందరి పరిస్థితి ఈ రోజు అంటే పీపుల్ మనకన్నా చాలా తెలుగుకలండి. వాస్తవంగా రాజకీయాల్లో ఏదో తాత్కాలికంగా కాస్త మనం మాట్లాడేస్తే వినేస్తే నడిచేస్తుంది అనుకుంటాం, కానీ ప్రజలు చాలా తెలుగుకలలో అల్టిమేట్గా ఏదైతే 151 ఇచ్చి తప్పు చేశారో అదే చాలా పెద్ద ఇదండి. కానీ ఈ రోజున మరి దాన్ని దాటి వాళ్ళకి 11 మిగిల్చి 124 సీట్లు ఇవ్వటం అంటే ప్రజలు ఎంత విద్యుత్తో ఆలోచించారు, అభివృద్ధి కోసం ఎంత చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పెట్టుకున్నారో డెఫినెట్ గా అది జరుగుతూ ఉందండి. ఈ రోజున ఒక్కొక్కటే ఓ పక్కన ఏదైతే ఇందాక అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ఒక పక్క, రెండో పక్క అమరావతి, వీటితో పాటు ఏదో రెండింటిని డెవలప్ చేద్దాం, లేకపోతే అమరావతిని సెంట్రలైజ్డ్గా ఒక దగ్గరే డెవలప్మెంట్ పెడదాం అనేది కాకుండా ఏ జిల్లాల్లో ఏ కెపాసిటీస్ ఉన్నాయో వాటి పొటెన్షియాలిటీ ఏముంది దానికి తగ్గట్టుగా ఆ డిజైన్స్ తోటి అన్ని చోట్ల కూడా అంటే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ వెళ్తా ఉన్నాం. క్యాపిటల్ వన్స్ ఉంటుందండి, ఒక దగ్గర ఉంటుంది, గవర్నెన్స్ ఒక దగ్గర ఉంటుంది, డెవలప్మెంట్ మాత్రం డీసెంట్రలైజ్గా ఉంటుంది. ఆ రకమైనటువంటి ఆలోచనతో వెళ్తా ఉన్నారు. నిన్న కూడా చూడండి, 70 ఏళ్ల నుంచి రోడ్లు లేనటువంటి దగ్గర డిప్యూటీ సీఎం గారు పోయి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం వారెళ్ళి అక్కడ ఆ రోడ్లు, ఎందుకంటే మనం ప్రతిసారి పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం, ఆ డోలీల్లో మోసుకుపోయి మధ్యలో చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ అంటే ఒకటండి, డెవలప్మెంట్ అనేది అంతా జరగాలి. ఏపీ అనేది అగ్రగామి రాష్ట్రంగా దేశంలో ఉండాలి. 2050 నాటికి డెఫినెట్గా ప్రపంచంలోనే అగ్రగామి సిటీగా అమరావతి ఉండాలి, అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. పెట్టుబడులకి ఇది ఒక స్వర్గనామంగా ఉండాలనేది. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేశారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ బిజినెస్ చేస్తా ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా అంటే నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఐఓటి, ఐఓఈ ఇట్లా మాట్లాడతారు చంద్రబాబు గారు. అవి ఏంట్రా మన భాష కాదేమో, మనకు సంబంధం లేని వ్యవహారమేమో ఇది అన్నట్టు అంటారు. నేను అనేది ఏంటంటే దాని ఇంపార్టెన్స్ సామాన్యుడికి కూడా అర్థమయ్యే స్థాయిలో మీరు ఎందుకు అడ్రస్ చేయట్లా? ఇప్పుడు ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి ఎంతమందికి అర్థమైద్దండి? ఐఓఈ అంటే ఇవి నేను అనేది ఏంటంటే ఒక కూలి పని చేసుకునేవాడు లేదా ఆ కట్టిపళ్ళు అమ్ముకునేవాడు, వాడికి కూడా బాబు గారు చెప్పేది అర్థమవుతున్నప్పుడు మీరందరూ టీం, సో కాల్ టీం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అడ్రస్ ఎలా చేయగలుగుతున్నారు? లేకపోతే ఇదేదో మనకు సంబంధం లేని భాష ఇది అనుకోకూడదు కదా? అవునండి, డెఫినెట్ గా నేనే చాలాసార్లు సర్ప్రైజ్ అవుతుంటాను. అంటే 74-75 ఏళ్ళ వయసుకు వచ్చిన తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్ల కన్నా కూడా ఆయన బ్రహ్మాండంగా టెక్నాలజీని డే బై డే ఎవ్రీ డే ఆయన నేర్చుకుంటుంటాడు, ప్రజలు ప్రజెంట్ చేస్తాడు. ఓకే, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు ఆలోచన చేస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక పల్లెటూరు రైతు, ఆయన చదువుకోలేదు, కానీ ఏదైతే విదేశీ విద్య పెట్టిన తర్వాత వాళ్ళ బాబు వెళ్ళి ఫారెన్లో చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి మంచి ప్యాకేజ్ ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వీడియోలు చూస్తూ మాకన్నా బాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సార్ అది సార్ ఇది సార్ అని. నేను సార్ ఏంట్రా ఇదేంటి, పొలంలో వ్యవసాయం చేసేవాడు కనీసం మినిమం చదువుకోలేదు, ఎంత ఇలాగ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని. అలాంటి వాళ్ళందరూ కూడా మొన్న మీరు చూడండి, ఎప్పుడు లేని ఓటేయటానికి దేశ విదేశాల నుంచి బస్సులు కట్టుకుని ఫ్లైట్లు కట్టుకుని పరుగులెత్తుకుని వచ్చి ఓటేశారంటే ఇది హిస్టరీ అండి. ఇంక ఎప్పుడు రాలేదు, ఇంత ముందు భవిష్యత్తులో కూడా వద్దని గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఇది ఎలా అనిపిస్తుంది? నేను సత్యమూర్తి గారిని అడిగింది, మిమ్మల్ని కూడా అడుగుతాను. వైసీపీ వాళ్ళు ఎక్కడ
ఈ జరుగుతున్న తతంగాలను అడ్రస్ చేయట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, మీకేమనిపిస్తుంది? ఏం లేదండి, వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏంద్రా మనం ఏదో ఊహించాము, ప్రజలేమో ఇంకోటి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కూడా ఈయనేంటి పడుకోడు, నిద్రపోడు, మంచినీళ్ళు కూడా తాగడు, ఈయన పని 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 పనే తన పని అన్నట్టు పోతున్నాడు. దీనికి తగ్గట్టుగా ఇంకో పక్కేం పవన్ కళ్యాణ్ గారు తగులుకున్నారు, ఇంకో పక్కేం లోకేష్ గారు తగులుకున్నారు. ముగ్గురు త్రిమూర్తుల కింద ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టేస్తున్నారు. మనం ఏం చేయాలని ఆయనకు అర్థం కాక కార్యకర్తల దగ్గరికి వచ్చి జమిలీ వచ్చేసిద్ది, జమిలీలో మళ్ళీ 0 ఇచ్చేయాలంటాడు. లాస్ట్ టైం పోయినట్టు 175 అన్నాడు, నీ 11 నుంచి డబుల్ డిజిట్, ఈసారి సింగిల్ డిజిట్ పరిమితం నీకు చేసే పరిస్థితి ఉంది. రియాలిటీలోకి రావట్లేదు. కానీ ఒకటండి, వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఊరికే అదిగోండి అక్కడ ఏదో ఎవరి మీద రేపెట్టడం జరిగిపోయింది, లేకపోతే ఇక్కడ ఎవరి మీద అక్రమ కేసులు పెట్టేస్తున్నారు, ఊరికే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారు, కేసు పెట్టారు, అన్యాయంగా కేసు పెట్టారు, ఇవన్నీ చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదండి. ప్రజలందరూ కూడా ఈ రోజు దాదాపు 1,25,000 అప్లికేషన్లో పార్టీ ఆఫీస్ కానీ లేకపోతే మంత్రులకి ఓన్లీ రెవెన్యూకి వచ్చిన 75,000 అప్లికేషన్లు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి వీళ్ళ అధికారాన్ని ఉపయోగించి ప్రజలను నాశనం చేశారనేది అర్థమవుతుంది. బీజేపీ వర్షిరెడ్డి రవికిరణ్ గారు, నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక రకంగా ఇది మీరు లేకుండా ఈ కళ సాకారం అయ్యే పరిస్థితి లేదు. మీరు కూడా నిజంగా తొలి బడ్జెట్ లోనే, మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ లోనే ఈ సహాయ సహకారాలు పూచికత్తు, ఈ రోజు వరల్డ్ బ్యాంక్ ఇలా ఇవ్వడానికి కూడా ఒక రకంగా మీ సహాయ సహకారాలే, దీన్ని రూల్ అవుట్ చేయలేని పరిస్థితి. ఇక సంక్రాంతి నుంచి అంటున్నారు, ఏం చెప్తారు? చంద్రిక్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్లకి ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. మీరు సగం సబ్జెక్టు ఉపోద్ఘాతంలో చెప్పేశారు, మిగతా సబ్జెక్ట్ అదే కదా మీకు ఛాలెంజ్. ఇప్పుడు కొత్త కొత్త చెప్పాలి, వెయిట్ చేస్తారు పార్టీ వాళ్ళు ఏం చెప్తారా అని. మాకే చివరిలో మాట్లాడే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పుడు చాలా సంతోషదాయకం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు సంక్రాంతి మనకి ముందే వచ్చింది. అయితే ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకండి గుండె చప్పుడు అమరావతి రాజధాని, అలాగే జీవనాడి పోలవరం. ఏపీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, అమరావతి పోలవరం. పోలవరానికి మనం చూసాం, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ముందుగానే నిధులు ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకు రాష్ట్ర ఖాతాలోనే ఉన్నాయి డబ్బులు. సో ముఖ్యమంత్రి గారు ఈ వారం రివ్యూ చేసి అక్కడికి వెళ్ళి రేపు జనవరి 2వ తారీఖు మనం పోలవరం పనులు పునఃప్రారంభించుకోబోతున్నాం. అది 2027 కల్లా పూర్తి చేసుకోబోతున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి మైల్ స్టెప్. ఇది ఈసారి పూర్తయిపోతుంది. అలాగే అమరావతి, ఇప్పుడు మీరు 1-2 సార్లు అడిగారు ప్రణాళిక, గతంలో చేసింది ఏంటి, గతంలో చేసిన దానికి ఏ రకంగా మీరు మెరుగ్గా చేస్తారని చెప్పేసి. గతంలో చంద్రిక్ గారు 2014 నుంచి 19 వరకు రాజధాని ఎక్కడ పెట్టాలి, అనువైన ప్రాంతం ఏంటి, ఆ తర్వాత గుర్తించాక ఆ యొక్క భూ సమీకరణ ఏ రకంగా చేయాలి, అది చేశాక ప్రణాళిక రూపొందించుకొని టెండర్లు వెళ్ళి నిధులు సేకరించాల్సిన టైంలో ఎన్నికలు వచ్చేసి ప్రభుత్వం మారిపోయింది. ఓకే, నేను ఎంతకన్నా అద్భుతంగా కడతాను, చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టలేకపోయారు, తాత్కాలికంగా నేనైతే పర్మనెంట్ గా కడతాను అన్న వ్యక్తి తీరా వచ్చాక మొత్తం అది అమరావతి అనేది దెయ్యాలు దిగుతారని చెప్పేసి మొత్తం వదిలిపడేశారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది. సో ఈసారి మేము ఎటువంటి పొరపాట్లు లేకుండా ఈ 5 ఏళ్ల, అందుకే నేను పదే పదే ఆ పాయింట్ అడ్రస్ చేస్తున్నా, కట్టడం ఓకే, విధ్వంసం జరగకుండా ఉండడమే ఈసారి మీకు బిగ్ బాస్ టాస్క్. అదే దానికి రెండు సమాధానాలు. ఒకటి ఏంటంటే ఈ 5 ఏళ్ల టైం పీరియడ్ లో తప్పనిసరిగా దానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన, భవనాలు పూర్తిగా చేసి తీరుతాం. అందుకే డే 1 నుంచి మేము పరిగెడుతున్నాం. ఇందాక మీరు అన్నారు 3 మాసాల్లోనే ఎలా చేశారంటే అదేమాట వేగం, స్పీడ్ ఆఫ్ బిజినెస్. గుడ్ గవర్నెన్స్ కాదు, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్. వేగంగా ప్రతి నిమిషం ఇంపార్టెంట్. అందుకని చూడండి, 6 మాసాల్లోనే మీరు ఇందాక చాలా చెప్పారు, మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ప్రణాళికాబద్ధంగా స్టార్ట్ చేస్తాం. 5 డిఫరెంట్ సెక్టార్స్ లో మా విభాగాల విధంగా బిల్డింగ్స్, భవనాలు, ఓకే, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీస్ యొక్క భవనాల నిర్మాణాలు, అది ఒక ప్యారల్ గా నడిచిపోతుంది. అలాగే ఎల్పిఎస్ ఇన్ఫ్రా అంటే ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశామో, రైతులు చేశామో, ఆ రైతులకి ఆ యొక్క భూములు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలి, దానికి ఆ మౌలిక వసతి కల్పన చేయాలి. దీని ఒక సెక్టార్ లో ప్యారల్ గా నడుస్తుంది. ఇంకోటి ఈ యొక్క ఫ్లడ్ రాకుండా చేయడానికి ఫ్లడ్ మిటిగేషన్. ఎందుకంటే మాకు కొండవీటి వాగు, పాలవాగు ఇలా ఉన్నాయి, దాన్ని ఆధునీకరించుకుంటూ అలాగే 3 పెద్ద పెద్ద రిజర్వాయర్లు నిర్మాణం చేసుకునే విధంగా ఆ రకంగా ముందుకెళ్తాం. అలాగే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ దీనికి
ఇలాగ 5 అటు బిల్డింగ్స్, రోడ్లు, మళ్ళీ ముఖ్యమైన రోడ్లు, అమరావతి లోపలికి కావాల్సిన రోడ్లు, ఆ రోడ్లని అనుసంధానం చేయటం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేవన్న చెప్పింది, అమరావతి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్, 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయటం, డబ్బులు వాళ్ళే ఉంటాం, నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు. సో 30,000 కోట్లు అక్కడ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్లాన్ 5 విభాగాల్లో 45,000 కోట్లు, దానికి 30 కోట్లు ఆమోదం పొందుతుంది. ఇది ప్యారల్ టెండర్లు కూడా పిలిచారండి, ఆల్రెడీ టెండర్లు ఆల్రెడీ పిలిచేశారు. కొన్ని ఈ నెలలో ఫైనలైజ్ అయిపోతాయి. జనవరి ఏ రకంగా 2వ తారీఖు పోలవరం పనులు మొదలవుతాయో ఆల్రెడీ ఇప్పటికే అమరావతి పనులు ముఖ్యమంత్రి గారు 19 అక్టోబర్ 2024 పునఃప్రారంభించారు సిఆర్డిఏ కార్యాలయంలో ఒక భవన నిర్మాణంతో పాటు. బట్ బయట వర్క్స్ కి మాత్రం డెఫినెట్ గా నాకు తెలిసి ఈ జనవరి 2-3 తారీఖుల్లోనే అది కూడా ముఖ్యమైన పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ ఒకటో కాదండి, అన్ని ప్లాన్లు గా జరిగిపోతా ఉంటే 3 ఏళ్లలో ఇది పూర్తి చేయాలి. ఈ మౌలిక వసతుల కల్పన 3 ఏళ్లలో పూర్తి చేసి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నా. దీంతో అంటున్నారు అంత మ్యాన్ పవర్, సరే డబ్బులు అయితే ఇప్పుడు చేతిలో రెడీగా ఉన్నాయి, అవన్నీ అంత వెళ్ళడానికి అంత మ్యాన్ పవర్ అన్ని రకాలుగా సమకూర్చుకోబోతున్నారా మీరు? అంత ఉందా? అంత మీరు పెట్టుకున్న టైం బౌండ్ కి అవన్నీ సరిపోతాయా? ఈ 6 మాసాల్లో ఆ విధమైన ప్లాన్, ఇప్పుడు మీరు చూడండి పోలవరం కూడా ఆ రకమైన ప్లానింగ్ చేసుకున్నాం, జనవరి 2వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం. అలాగే అమరావతి కూడా మొత్తం ప్లానింగ్, అలాగే మన అమరావతి డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా అన్ని రకమైనటువంటి సంసిద్ధం చేసి ఈ మాసంలో మీరు చూడండి అనేక సార్లు మీట్ అయ్యి ఒక ప్రణాళిక ఫైనలైజ్ చేసుకొని క్యాబినెట్ ఆమోదించేయటం, ఒక ప్రణాళికబద్ధంగా వేగంగా వెళ్ళిపోతున్నాం. దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం రెడీ చేసుకుంటున్నాం. ఈసారి ఏ మాత్రం సెషన్ లేకుండా, ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 2029 ఎన్నికలు వెళ్లే లోపు తప్పనిసరిగా ఒక మెరుగైన జోన్ అని లేకపోతే ముంపు ప్రాంతం అని ఇలాంటివి కూడా కొన్ని అడ్రస్ చేసి మైండ్ లోకి ఎక్కించారు. వాటిని కూడా ఏమైనా అడ్రస్ చేస్తారా కొంత? నేను అదే అన్నానండి, ఇప్పుడు మీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అట్ ది సేమ్ టైం మీ మనసు కూడా మార్చుకోండి. ఆ భగవంతుడు కూడా మీకు సద్బుద్ధినివ్వాలి. మీ యొక్క ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాని మీ ఈ యొక్క దుష్ప్రచారాన్ని కట్టడి చేసి ఇప్పటికన్నా సరే రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్న విధంగా మీరు కూడా జై అమరావతి అనే విధంగా మీరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే మాటికి రాజధానులు మార్చకుండా చేయడానికి కూడా మనం ఈ 3-4 మాసాల్లో కూడా కట్టుదిట్ట చట్టం కేంద్రంలో చేయాలండి. ఎందుకంటే గతంలో కూడా ఈ చర్చకు వచ్చింది, తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం మారితే వెంటనే రాజధాని మార్చేస్తాం అనే కాన్సెప్ట్ ఉండకూడదు భారతదేశం. ఇది ఈ చీకటి అధ్యాయం. దేశంలో 70 సంవత్సరాల స్వంత భారతదేశంలో ఇటువంటి ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రం చూడలేదు, రాజ్యాంగ నిర్మాతలు కూడా ఊహించలేదు. ఇలా చేస్తారని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. కాబట్టి తప్పనిసరిగా పార్లమెంట్ లో ఒక చట్టం చేసి ఏ రాజధాని మార్చాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇవ్వకుండా కేంద్ర పార్లమెంట్ కి దఖలుపరిచే విధంగా, లేకపోతే దానికి తగు విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట్లాడుకొని చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ మార్చుతారు. ఆల్ పార్టీ మీటింగ్ కానీ కొంత ఎక్స్పర్ట్స్ ని కానీ డిఫరెంట్ రంగాల్లో, ఇప్పుడు మీరు ఒక తొలి ఏఐ క్యాపిటల్ లేదా డ్రోన్ సిటీ లేదా పర్టికులర్ జ్యువెలరీ హబ్ ఇలా కొంత ప్లానింగ్ తో వెళ్తున్నారు. ముర్ము గారు వచ్చారు, ఒక 10 acres అలాట్మెంట్ అంటున్నారు, 130 ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. నేను అనేది ఏంటంటే ఈసారి ఒక ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి ఎక్స్పర్ట్స్ ని కానీ పార్టీస్ ని కానీ ఇంకా ఏమన్నా సూచనలు సలహాలు తీసుకుని అవి కూడా కొంత ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పటివరకు ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, ఎందుకంటే గతంలో జరిగిన కుట్రలు ఆ విధ్వంసం రీత్యా నేను అడుగుతున్నాను ఈ క్వశ్చన్. చెప్పండి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా సరే ఇప్పుడు అసెంబ్లీలో ఓకే చెప్పిన వ్యక్తి వాళ్ళ ప్రభుత్వ రంగాల్లో మొత్తం ప్లేట్స్ రాయించేశారు కదండి. సరే ఆల్ పార్టీ మీటింగ్ కాకపోయినా ఎక్స్పర్ట్స్ ని పిలిపిస్తే ఇప్పుడు అందరూ ఒకలాగా ఆలోచించాం కదా, ఒక్కొక్క బుర్రలో ఒక్కొక్క మంచి ఐడియా ఉంటుంది. ఈసారి ఈ విషయాన్ని ఇలా అడ్రస్ చేయండి, కంప్లీట్ చేయండి. అన్న మీది కూడా అన్న ఒక చిన్న విషయం ఏమనుకోవద్దు. ఒకటి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, అన్ని పక్షాలు అటే ఉన్నాయి, మనం ఒక్కలమే ప్రతిపక్షంలో ఉన్నామని. ఎందుకంటే ప్రజలందరూ పక్కన ఉన్నారండి, ప్రభుత్వం పక్కన ఉన్నారు, మేధావులు కానీ పార్టీలు కానీ ప్రజాశ్రేయస్ కోరుకునే వాళ్ళంతా కూటమి పక్కన ఉన్నారు. ఎవరైతే విద్వేషం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ జగన్ పక్షాన ఉన్నారు. కాబట్టి అది క్లారిటీ ఉందండి ఒకటి. రెండోది మీరు ఏదైతే అన్నారో విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా సలహాలు సూచనలు, అంటే 2047కి ఈ రాష్ట్రం ఎట్లా ఉండాలి అనే దాని మీద ప్రతి దాంట్లో అంటే ప్రతి రంగంలో కూడా మీరు కంపల్సరీగా ఈ యొక్క సదస్సులు నిర్వహించి ఆ డాక్యుమెంటేషన్ అంతా తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారండి. మీరు అన్నట్టుగా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా
అది జరిగింది, జరుగుతోంది. మీరు అన్నట్టుగా ఏదైతే మేధావులు కానీ మిగతా వర్గాలతో కూడా డెఫినెట్ గా మంచి సజెషన్ అని మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఎందుకు రవికిరణ్ గారు ఈ మాట అంటున్నానంటే, చిన్న మిస్టేక్, టెంపరరీ ట్రాన్సిట్, ఇది ఒక్కడ జాలదా? అబ్బా అన్ని సదస్సులు పెట్టేశాం, ఆల్ పార్టీ మీటింగ్ లో ఒప్పుకున్నారు అన్నా కూడా ఒక్క పదం ఎంత డ్యామేజ్ చేసింది? లేదా అవునా డబ్బులు వృధా చేసేస్తున్నారా వీళ్ళు? నేను అనేది ఇలాంటి అద్భుతాలు అక్కడ దాచుంటాయి, లోపల చాలా ఉంటాయి జగన్ గారి దగ్గర. సో నేను అనేది ఏంటంటే ఈసారి అవి అడ్రస్ చేయండి. డెఫినెట్ గా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ అధికారులు కూడా ఆ రకంగా సజెషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తారు, దానిలో ఇబ్బంది లేదు. అయితే మనం కూడా దీని మీద ఇప్పుడు ఇందాక మీరు ఒక మంచి పాయింట్ అన్నారు, ఐఓటీ అని, ఐఓఈ అని, డీప్ టెక్ అని, ఇవన్నీ ఏంటంటే ఒకే టెక్నికల్ జార్గన్స్ మనలాంటి ఎక్కడో డిస్కనెక్ట్ అవుతారేమో, మనతో ఉన్న పాటుకు కొంత జనం సగం ఆగిపోతారు. ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే ఫైనల్ గా ఓట్లేసేది మీరు నేనే కాదు కదా, ఎక్కువ మంది ఓట్లేసేది గ్రామీణ ప్రాంత రైతాంగ ప్రజలు ఓట్లేయాలి. సో ఈ యొక్క దాన్ని విపక్షాలు తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి ఇది హైటెక్ బాబు ఈ రిటైర్ చేస్తుంటాడు అని గతంలో ఏ రకమైనటువంటి ప్రచారాలు చేసి దెబ్బ కొట్టారో ఆ రకంగా ప్రచారాలు ఎక్కువ అతి ప్రచారం కూడా మంచిది కాదండి. మీరు అన్నది పాయింట్ వ్యాలిడ్. ఐఓటీలు ఐఓఈలు అతి ప్రచారం కొంతవరకు చేయటం ఓకే, అతి ప్రచారాలు చేయటం వల్ల సామాన్య ప్రజలు ఏదైతే మాసెస్ ఉన్నారో ఓట్లేసే మాసెస్ వాళ్ళు దీనికి కొంత దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మనం చేయవలసిన ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసిన విపక్షాలు చేసిన వారిని తిప్పికొడుతూ సమగ్రంగా ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రతిపక్షాలుగా ఇవ్వకుండా అలాగే ప్రజలు ఆశిస్తున్నటువంటి రాజధాని ఇది అమరావతి అనేది కేవలం ఒకరికి సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5.5 కోట్ల ప్రజలకు సంబంధించి వెళితే బెటర్, కొంత సీరియస్ గా కనిపించకపోతే. అవునండి. సో వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చూపిస్తూ అక్కడితో పరిమితం కాకూడదు. రాష్ట్రంలో ఇప్పుడు ఈ రోజు సెమీ కండక్టర్ కి జపాన్ కంపెనీతో ఒప్పందం చేసుకోబోతున్నాం 14,000 కోట్లు. అది ఎక్కడ పెడుతున్నారండి? ఓరోకల్ ఎక్కడ? కర్నూలు, రాయలసీమలో. సో 14,000 కోట్లలో రాయలసీమ కూడా పెట్టుబడులు వస్తుంది. ఇది కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. లాస్ట్ టైం మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మొత్తం అంతా తీసుకెళ్లి అమరావతిలో ఇప్పుడు నేను చెప్పాను మంగళగిరి ఉంది, అక్కడ కొంత ఈ జ్యువెలరీ బేస్డ్ వాళ్ళు ఉంటారు, దాన్ని హబ్ గా అది కొంచెం మీరు చెప్పకుండా ఓన్లీ అమరావతి అంట అని కాకుండా ఒక బ్రేక్ తీసుకుందాం. సత్యమూర్తి గారితో కూడా సత్యమూర్తి గారు, సో ఎలా చూస్తారు అంటే రెండు పార్టీస్ వెర్షన్స్ విన్నారు, సో మీరు ఇక్కడ ఏమైనా చెప్పదలుచుకున్నారా పర్టికులర్ గా? ఇక్కడ మనం లాస్ట్ టైం జరిగింది ఏంటి అంటే అక్కడ చాలా టైం అంటే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవటం, ల్యాండ్ పూలింగ్, తెల్లారిపోయింది డిజైన్లు, వీటితోటి చాలా టైం పట్టిందండి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంకా మీకు ఈ సెక్రటేరియట్ ఐకానిక్ బిల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఈ బిల్డింగ్స్ అన్ని వచ్చేస్తాయి, మళ్ళీ జనం అందరూ వచ్చేస్తారు అక్కడికి, వాళ్ళందరూ అంటే మొత్తం యాక్టివిటీ మొదలైపోతుంది అఫీషియల్ గా. అందుకని ఇంకా ఈ వేరే ఇంకా ఎవరు వచ్చినా అంటే ఎవరు ఇప్పుడు అంత మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత కాలంలో ఎవరు కూడా దీన్ని మార్చే వీలు ఉండదండి. ఫస్ట్ టైం కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఒక ఇందులోకి వచ్చారు. ఏది ఇక్కడ అమరావతిలో ఏమీ లేదేమో, ఉత్త గ్రాఫిక్స్ ఒక్కటే చూపించి మనల్ని మోసం చేశారేమో అన్న అభిప్రాయంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు అర్థమైపోయింది. అందుకని మళ్ళీ అదే గేమ్ ని జగన్మోహన్ రెడ్డి ఆడలేడు. అదే గేమ్ ఆడాలి అంటే ఇంకా అది కుదరదు. కొత్త గేమ్ ఆడటం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మొత్తం 2014 నుంచి 2019 వరకు ఏమేమైతే చెప్పి విష ప్రచారం చేశాడో అవే పాయింట్లు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు తప్ప కొత్త స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అందుకని అమరావతి మీద ఈసారి మళ్ళీ వచ్చి అమరావతి అంతా గ్రాఫిక్స్ అంటే మామూలుగా ఆయన్ని అనరు. ఇంకోటి ఇదేదో కమరావతి అన్నారు అనుకోండి, భ్రమరావతి, శ్మశానము, ఈ మాటలు అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ పరిస్థితి అక్కడ ఉన్నది. ఇందాక మనం ఇది కూడా రవికిరణ్ గారు కూడా చెప్పారు, 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఓరోకల్కి వస్తున్నది అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే అన్ని డబ్బులు తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు
డీసెంట్రలైజేషన్ ని కూడా తెలివిగా రూల్ అవుట్ చేస్తారు వీళ్ళు. అందుకని ఇప్పుడు ఇటువంటి కొత్త పెట్టుబడులు రావటం, విశాఖపట్నం ఐటీ హబ్ గా మళ్ళీ రావటం, అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ, ఎడ్యుకేషన్ హబ్ ఇవన్నీ, రాయలసీమ మొత్తం ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నది, వాటర్ ఎంత ఆర్గ్యుమెంటేషన్ ఇటువంటివన్నీ కూడా ఈక్వల్ గా వెళ్ళిపోతూ ఉన్నాయి ఇప్పుడు ప్రజల్లోకి. అందుకని ఇంకా మళ్ళీ పాత గేమ్ ని ఆడటం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు, మీరు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు వచ్చేసి మనం ఇక్కడ క్యాపిటల్ సిటీని మొత్తం ఇంకా 3 ఏళ్లలో కట్టేస్తారండి. ఇంకా మిగిలిన 2 సంవత్సరాలు ప్రజలందరూ వచ్చి చూసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇంకా దాంతో ఏమవుతుంది అంటే, ఇంకా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా గానీ ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. అమరావతి అది జరగబోతున్నది. అందుకని ఇంకా అంటే చేసే పని స్పష్టం చేస్తుంది తప్ప వేరే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. ఇక గ్రేటర్ అమరావతి ఎప్పుడు అవుతుంది? విలీన ప్రతిపాదనలు అవి ఏమన్నా సిద్ధమయ్యాయా? అది కూడా డెఫినెట్ గా జనవరి 2 స్టార్ట్ అయిన తర్వాత దాని విస్తీర్ణం కూడా దాదాపు చాలా పెంచడం ఏరియా ఉంది, కవర్ అవుతుంది అనేది అది కూడా ఉందండి. దాదాపు మీకు ఏంటంటే ఇటు ఏలూరు నుంచి మీకు అటు గుంటూరు వరకు కూడా, చిలకలూరుపేట, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి, అందరూ అనుమానం ఏం లేదండి. ఇదంతా కూడా మీరు చెప్పినాను కానీ చాలా పెద్ద విలీన ప్రతిపాదనలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఏదైతే నియర్ బై ఉన్నాయో ఇవన్నిటిని కూడా కలుపుకెళ్తారు. ఇటు పక్క నూజివీడు దగ్గర నుంచి, ఇటు పక్క ఏలూరు దగ్గర నుంచి అది చాలా పెద్ద సిటీ కాబోతా ఉందండి, అందరూ అనుమానం లేదు. అయితే సార్ చెప్పేట్టుగా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెప్పేట్టుగా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఇందాక సచిమూర్తి గారు చెప్పినట్టు విశాఖపట్నంలో సింగిల్ డే లోకేష్ గారు అప్పుడు ఐటీ మినిస్టర్ గా 18 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఒకే రోజు ఓపెన్ చేసి ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఓపెన్ చేసి పెడితే దాన్ని పూర్తిగా నాశనం చేశారు. 5 ఏళ్లలో వైజాగ్ క్యాపిటల్ ఉన్న తర్వాత కూడా అక్కడెక్కడ ఒక కంపెనీ కూడా తీసుకురాని పరిస్థితి. కానీ ఈ రోజు వచ్చేప్పటికి వైజాగ్ ని కంప్లీట్ గా ఐటీ హబ్ తీసుకురావటం కానీ, ఎలక్ట్రానిక్స్ అంతా కూడా తిరుపతి శ్రీ సిటీ తీసుకురావటం కానీ, వీటితో పాటు గోదావరి జిల్లాలకు కూడా ఏదైతే అక్కడ వ్యవసాయ అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఆక్వాకి సంబంధించిన ఇవన్నీ కూడా తీసుకొచ్చి చాలా అదే అండి. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరించాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. డెఫినెట్ గా ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ అంటే లక్షల కోట్ల పెట్టుబడుల అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుకి మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఎక్కువ దిగుమతి చేసుకున్నాం. ఇక్కడ ఉన్న అసెంబ్లీ, తిరుపతిలో ఉన్నాయి కూడా అసెంబ్లింగ్ యూనిట్స్ టీసీటీలో. సో దాని యొక్క తయారీ చేయాలి. అందుకని కేంద్ర ప్రభుత్వం 2021లోనే 80,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్స్ ఫ్యాబ్రికేషన్ పాలసీ తీసుకొచ్చారు. దానిలో భాగంగా లక్షల కోట్ల పెట్టుబడులకి ఇండియాకి రాబోతున్నాయి. దానిలో ఎక్కువగా ఏపీకి వచ్చే విధంగా మనం తీసుకొస్తే, మనం చెప్పినటువంటి లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సుసాధ్యం అవుతాయి. సో ఈ రకంగా ఇప్పుడు మొదటి మెట్టుపట్టడం అభినందనీయం. నేను లోకేష్ గారిని, అలాగే మంత్రి గారు టీజీ వెంకటేష్ గారి అబ్బాయిని కూడా నేను అభినందిస్తున్నాను. 14,000 కోట్ల రూపాయలతో జపనీస్ కంపెనీ ఒక ఆరంగేటర్ చేయబోతుంది. ఓర్వకల్ అనేది ఇండస్ట్రియల్ సిటీ, అది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేబినెట్ లో కూడా ఆమోదించి 3,000 కోట్లతో ఇవ్వడం జరిగింది. సో అక్కడ స్టార్టింగ్ ఇంకా ఎక్కువ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్, సెమికండక్టర్ ఇండస్ట్రీస్ రావాలి. అలాగే ఉత్తరాంధ్రలో కూడా చూసుకొని మెటల్ అండ్ నిప్పాన్ కలిపి 1,60,000 కోట్ల రూపాయలతో స్టీల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మెటల్. సో ఈ విధంగా అలాగే హెచ్పిసిఎల్ 70,000 ప్రతిపాదనలు నాట్ గ్రౌండెడ్ వస్తాయండి డెఫినెట్ గా. అందుకే నేను అంటున్నాను, మళ్ళీ దీనికి కూడా స్కోప్ ఏముంటుంది సార్? పర్ఫెక్ట్ గా అందరం పిచ్చ క్లారిటీతో మాట్లాడదాం. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ దాసరి శ్యామ్ గారు. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే